హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. టుడే అవర్ టాపిక్ ఈజ్ మనం మిడిల్ హిస్టరీ గురించి తెలుసుకుందామండి. వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి. భారతదేశంపై ముస్లింల దండయాత్రలు ఏ విధంగా స్టార్ట్ అయ్యాయి, ముస్లింల యొక్క పాలన ఏ విధంగా స్టార్ట్ అయింది అనేది మనం ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం అనమాట. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారికి ఈ షార్ట్ నోట్స్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అంటే టాపిక్ని ఏ విధంగా చదవాలి, ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ మీదనే వీడియో చేయడం అనేది జరుగుతుందండి. భారతదేశంపై ముస్లింల దండయాత్రల గురించి ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ ముఖ్యంగా ముగ్గురు మన భారతదేశంపైకి దండయాత్ర చేశారండి. ఒకరు మహమ్మద్ బిన్ కాసిము, మహమ్మద్ గజనీ, మహమ్మద్ గోరీ. ఈ ముగ్గురే భారతదేశంలో ముస్లింల యొక్క పాలన ప్రారంభం అవడానికి కారణమని చెప్పవచ్చును. అయితే వీరి యొక్క దండయాత్రలో ముఖ్యంగా ఫస్ట్ ఎవరంటే మహమ్మద్ బిన్ కాసిం అనమాట. ఇతను బాగ్దాద్కు చెందిన అరబ్బు జాతీయుడండి. ఇతను 712లో సింధుపై దండెత్తి వచ్చాడు. భారతదేశాన్ని జయించి పాలించిన తొలి మహమ్మదీయుడండి. అరబ్బుల దండయాత్ర సమయంలో సింధు రాజ్యాన్ని చచ్వంశానికి చెందిన దాహీర్ అనే బ్రాహ్మణుడు పాలించేవాడనమాట. అయితే అరబ్బు చరిత్రకారుడైన అబుబాకర్ రాసిన చచ్నామా అనే గ్రంథం వెరీ ఇంపార్టెంట్ అండి. అబుబాకర్ రాసిన గ్రంథం పేరు ఏంటంటే చచ్నామా అనమాట. ఈ చచ్నామా అనే గ్రంథం దేని గురించి వివరిస్తుందంటే మనకు సింధు గురించి వివరిస్తుందండి. సింధు రాజ్యం గురించి చచ్నామా అనే గ్రంథం వివరిస్తుంది. ఎవరు రాశారంటే అబుబాకర్ అండి. ఈ విధంగా ఇంపార్టెంట్ లైన్స్ని గుర్తుపెట్టుకోవాలండి. ఈ గ్రంథము ప్రకారము శ్రీలంక రాజు ఖలీఫా వాలిద్కు విలువైన కానుకలు పంపించగా వీటిని సింధు రాజ్యంలోని దేబాల్ రేవు పట్టణంలో సముద్రపు దొంగలు దోచుకున్నారనమాట. బాగ్దాద్ అంటే ఇరాక్ అండి. బాగ్దాద్లో ఖలీఫాకు గవర్నర్గా పనిచేస్తున్న అల్-హజ్జజ్ ఆనాటి సింధు పాలకుడైన దాహీర్ను ఈ సంఘటనకు బాధ్యుడిగా చేసి నష్టపరిహారాన్ని చెల్లించమని ఆదేశించాడు. అయితే దీన్ని తిరస్కరించడంతో మహమ్మద్ బిన్ కాసిం ఆధ్వర్యంలో అరబ్బులు సింధుపై దండెత్తారండి. ఇక్కడ స్టార్ట్ అయిందనమాట. ఇతను 712లో బ్రహ్మనాబాద్ యుద్ధంలో దాహీర్ను చంపి సింధును ఆక్రమించాడు. భారతదేశంలో ఇతను తొలిసారిగా జిజియా పన్నును విధించాడండి. భారతదేశంలో మొట్టమొదటిగా జిజియా పన్నును ఎవరు విధించారు అంటే ఈ విధంగా భారతదేశంలో తొలిసారిగా మహమ్మద్ బిన్ కాసిం జిజియా పన్నును విధించాడండి. ఇది ముస్లిం రాజ్యంలో నివసిస్తున్న ముస్లిమేతరులపైన మత వివక్షతతో విధించే పన్ను అనమాట. అయితే భారతదేశ సంప్రదాయాలకు కూడా ఇతను గౌరవిస్తూ జిజియా పన్ను నుండి బ్రాహ్మణులకైతే మినహాయింపునిచ్చాడండి. గుర్తుపెట్టుకోండి, జిజియా పన్నును మొట్టమొదటిసారిగా ఎవరు విధించారు అనేది ఒకటి. దండయాత్ర చేసిన ముగ్గురు మహమ్మదీల పేర్లు. అండ్ అంతేకాకుండా ఇక్కడ మనకు ఒక గ్రంథం వచ్చింది, అబుబాకర్ రాసిన చచ్నామా అనే గ్రంథం అనమాట. ఇది దేని గురించి వివరిస్తుంది అని అంటే సింధు చరిత్రను వివరంగా వివరిస్తుంది అనమాట. అయితే సింధు పైన అరబ్బుల పాలన ఎక్కువ కాలం ఏం లేదండి. సింధు నుండి వీరు భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో ప్రవేశించే ప్రయత్నం చేశారు. అయితే అత్యంత బలవంతులైన బాదామి చాళుక్యులు మరియు రాష్ట్రకూటులు వీరిని అడ్డుకున్నారనమాట. దీంతో అరబ్బుల ఆధిపత్యం కేవలం సింధుకు మాత్రమే పరిమితమైంది. ఆ తర్వాత అది కూడా అంతమైందనే చెప్పవచ్చును. ఈ బ్రిటిష్ చరిత్రకారుడైన లేన్ పూల్ అరబ్బుల సింధు ఆక్రమణ ఫలితాలు ఇవ్వలేదని వ్యాఖ్యానించాడనమాట. నెక్స్ట్ మనం ఇప్పుడు మహమ్మద్ బిన్ కాసిం గురించి తెలుసుకున్నాంగా. రెండవ ప్రముఖుడు ఎవడంటే మహమ్మద్ గజనీ అండి. ఇతను భారతదేశం పైన అంటే వరుసగా 17 దండయాత్రలు చేశాడండి. వెరీ ఇంపార్టెంట్ అండి. దేనికోసమైనా ప్రయత్నిస్తుంటే అంటారు కదా, అంటే గజనీ లాగా దండయాత్ర చేస్తున్నాడు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి మహమ్మద్ గజనీ. అయితే మహమ్మద్ గజనీ అనేది రాజ్యస్థాపన కంటే కూడా సంపదను దోచుకోవడం పైనే ఎక్కువ కేంద్రీకృతం అయ్యాడనమాట. ఈయన ఆఫ్ఘనిస్తాన్ రాజధానిగా మధ్య ఆసియాను పాలించిన గజ్నావీడ్ వంశంలో అత్యంత గొప్పవాడండి మహమ్మద్ గజనీ. ఇతను భారతదేశ సంపదను దోచుకోవడానికి 17 సార్లు దండెత్తి వరుస విజయాలను సాధించాడనమాట. ఇతను సంపదకు నిలయమైన ప్రముఖ నగరాలపైన మాత్రమే దండెత్తి అక్కడ ఉన్నటువంటి సంపదను దోచుకునేవాడు. అంతేకాకుండా మహమ్మద్ గజనీకి బూత్షిఖాన్ అనే బిరుదును కూడా ఉందండి. ఇతను బిరుదుని తీసుకున్న మతోన్మాది కూడా అనమాట. ఇతను ఖలీఫా నుండి యామినుద్దౌలా మరియు అమీన్ ఉల్ ముల్క్ అనే బిరుదులను కూడా పొందాడనమాట. ఇతని దండయాత్రలో ముఖ్యమైనవి ఏంటివో మనం ఇప్పుడు తెలుసుకుందామండి. క్రీస్తు శకం 1000లో తొలిదాడిలో హిందూ షాహీల నుండి లంగూన్ కోటను ఆక్రమించాడనమాట. తర్వాత
క్రీస్తు శకము 1016లో మధురపై దండెత్తి దోచుకున్నాడండి. నెక్స్ట్ కనౌజును ధ్వంసం చేశాడు 1018లోనేమో. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటిదంటే 1025లోనేమో గుజరాత్లోని సుప్రసిద్ధ జ్యోతిర్లింగమైన సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసి అపార సంపదను కొల్లగొట్టాడండి. 1027లోనేమో చివరి దండయాత్రలో పంజాబ్లోని జాట్లను ఓడించాడు. మహమ్మద్ హబీబ్ అనే చరిత్రకారుడు తాను రాసిన మహమ్మద్ గజనీ అనే పుస్తకంలో ఈ దాడులను ఆర్థిక దాడులుగా వర్ణించాడని చెప్పవచ్చును. అయితే ఇతని ఆస్థానంలో మాత్రం 3 పండితులు ఉండేవారండి. వాళ్ళు ఎవరంటే ఉద్బి, ఫిరదౌసి, అల్బెరూన్ అనమాట. ఇతను 17 దండయాత్రలు చేశాడు కదండి. అవి 1000 నుంచి 1027 మధ్యలో, ఈయన 1000 నుంచి 1027 మధ్యలో 17 దండయాత్రలు అయితే చేశాడండి. ఇతని కాలంలోనే 3 పండితులు ఉండేవారు. వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉద్బి తారిఖే యామిని అనే పర్షియన్ గ్రంథాన్ని రచించాడు. ఫిరదౌసీనేమో ఇతను షానామాను పర్షియన్ భాషలో రచించాడండి. ఇతనిని హోమర్ ఆఫ్ ద ఈస్ట్ అని పిలుస్తారండి. అల్బెరూని ఇతను అరబిక్ భాషలో గొప్ప పండితుడు మరియు బహుముఖ ప్రజ్ఞాశాలండి. ఇతని అసలు పేరు అబు రేయన్. అల్బెరూని ఇతని కలం పేరు అనమాట. వెరీ ఇంపార్టెంట్ అండి. అల్బెరూని గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. ఇతను అరబిక్ భాషలో గొప్ప పండితుడు. అండ్ అంతేకాకుండా ఇతని కలం అసలు పేరేమో అబు రేయన్, ఇతని కలం పేరేమో అల్బెరూని అండి. ఎగ్జామ్స్లో ఎక్కువ అడుగుతున్నారండి ఎవరి కలం పేరు ఏంటి అని చెప్పేసి. ఇవి గుర్తుపెట్టుకోవాలి మనం. అండ్ ఇతను 12 ఏళ్ల పాటు భారతదేశంలో పర్యటించాడండి. సంస్కృత భాషను నేర్చుకొని భారతదేశంలోని అనేక గ్రంథాలన్నీ కూడా చదివి వాటిని విమర్శనాత్మకంగా అధ్యయనం చేశాడనండి. వరాహమిహిర వ్రాసిన పౌలి సిద్ధాంత మరియు బృహసంతలను అరబిక్ భాషలో అనువదించాడనమాట. పతంజలి వ్రాసిన మహాభాష్యంను కూడా అరబిక్ భాషలో అనువదించాడండి. అయితే ఈ విధంగా భారతదేశంలోని బ్రాహ్మణులు అత్యంత మేధావులని, అన్ని శాస్త్రాలలో ఆరితేరానని, అయితే సంకుచిత భావాలతో తమ విజ్ఞానాన్ని పెంచుకోవడం లేదని ఇతను తెలియజేశాడనమాట. భారతదేశంలోని సామాజిక దురాచారాలను కూడా ఇతను తెలియజేశాడనమాట. ఇప్పుడు మనం మహమ్మద్ గోరీ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనము భారతదేశంని మొదటగా పాలించిన మహమ్మద్ బిన్ కాసిం గురించి, మహమ్మద్ గజనీ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మహమ్మద్ గోరీ గురించి తెలుసుకుందామండి. చాలా ఇంపార్టెంట్ అండి. గజనావిడి సామ్రాజ్యంలో సామంతులుగా ఉన్న వీరు గోరీ వంశస్థులు అండి. ఇప్పుడు మనం ఇంతకుముందు గజనీ ఏ వంశస్థుడు అంటే గజనావిడి వంశస్థుడు అని చెప్పుకున్నాం కండి. వారికి సామంతులుగా ఉన్నటువంటి వీరు గోరీ వంశస్థులు అనమాట. వారిని అంతం చేసి గజనీ రాజధానిగా గోరీ సామ్రాజ్యాన్ని స్థాపించారనమాట వీరు. ఈ వంశంలో అత్యంత సుప్రసిద్ధుడు షియాబుద్దీన్ మహమ్మద్ గోరీ అనమాట. ఇతను భారతదేశంపై పలుమార్లు దండెత్తాడు. మహమ్మద్ గజనీ కేవలమేమో సంపదనే ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టిండండి. సంపద ఉన్న నగరాలనే ఎక్కువగా దోచుకోవడం జరిగింది. కానీ ఇతను మాత్రమే రాజ్య స్థాపన కోసం ప్రయత్నించాడు. అయితే మహమ్మద్ గజనీ ఓటమి ఎరగని వీరుడు. గోరీ మాత్రం చాలా పరాజయాలనే చూశాడనమాట. ఫస్ట్ తొలి దాడిలో ముల్తాన్ను ఆక్రమించాడండి. నెక్స్ట్ మౌంట్ అబు యుద్ధంలో గుజరాత్ను పాలించే సోలంకి రాజు భీమా II చేతిలో ఓటమి పాలయ్యాడండి. ఇది నెక్స్ట్ క్రీస్తు శకం 1191 వెరీ ఇంపార్టెంట్ అండి. మొదటి స్థానేశ్వర యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ III చేతిలో ఓటమిని చవి చూశాడనమాట. ఇయర్స్ ఇంపార్టెంట్ అండి. ఏ టైంలో జరిగింది, ఏ పీరియడ్లో జరిగింది అనేది. క్రీస్తు శకం 1191 మొదటి స్థానేశ్వర యుద్ధంలో ఇతను ఓటమిని చవి చూశాడనమాట. క్రీస్తు శకం 1192లో రెండవ స్థానేశ్వర యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ IIIను ఓడించి ఆ రాజ్యాన్ని ఆక్రమించాడనమాట. చౌహాన్ వంశస్థుడు రణతంబోర్కు వలస వెళ్ళి అక్కడ స్థిరపడ్డారని తెలుస్తుందన్నమాట. తన సేనాని అయిన కుతుబుద్దీన్ ఐబక్ను గవర్నర్గా నియమించాడు. ముస్లిం పాలనకు నాంది పలికిన యుద్ధంగా చరిత్రకారులు దీన్ని చెప్తారండి. తరైన్ యుద్ధాలండి. మొదటి తరైన్ ఏమో 1191, రెండో తరైన్ ఏమో 1192 అనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ముస్లిం పాలనకు నాంది పలికిన యుద్ధం అండి ఇది. నెక్స్ట్ 1194లో చాందవారి యుద్ధంలో గహద్వాల రాజు జయచంద్రను చంపి ఆ రాజ్యాన్ని జయించాడండి. ఈ విధంగా 3 యుద్ధాలు అయితే అంటే ఈ మహమ్మద్ గోరీ చేసిన యుద్ధాల గురించి మనం తెలుసుకున్నాము. అందులో ఇంపార్టెంట్ మొదటి తరైన్, రెండవ తరైన్, చాందవారి యుద్ధం అండి. ముస్లిం పాలనకు నాంది పలికిన యుద్ధం అయితేనేమో రెండవ తరైన్ యుద్ధం అండి. ఇక్కడ కుతుబుద్దీన్ ఐబక్ గవర్నర్గా నియమించడం జరిగింది. మనం నెక్స్ట్ క్లాసెస్లో కుతుబుద్దీన్ ఐబక్ గురించి అయితే తెలుసుకుంటాము.
6లో మహమ్మద్ గోరీ హత్యకు గురయ్యాడండి. ఇతనికి వారసులు లేకపోవడంతో ఇతని గవర్నర్లు అనేక స్వతంత్ర రాజ్యాలు స్థాపించారు. భారతదేశంలో 1206లో కుతుబుద్దీన్ ఐబక్ స్వతంత్రించి ఢిల్లీ సల్తనత్ను స్థాపించాడండి. ఇక్కడ నుంచి ఢిల్లీ సుల్తాన్ల పాలన అయితే స్టార్ట్ అవుతుందండి. ఈ విధంగా భారతదేశంలో ముగ్గురు ఏమంటారు, మహమ్మద్ బిన్ కాసిం, మహమ్మద్ గజనీ, మహమ్మద్ గోరీ వచ్చి ముస్లింల పాలనకైతే పునాదులు అయితే వేశారండి. వీరు ఏ విధంగా దాడులు చేశారనేవి మనం ఇప్పటి క్లాస్లో అయితే తెలుసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో మనం ఢిల్లీ సల్తనత్ గురించి, వీరి యొక్క ఆక్రమణల గురించి తెలుసుకుందాము. అండ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. మీకు ఇంకా మరిన్ని విషయాలతో మరిన్ని అప్డేట్స్ అందిస్తానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.